హాయ్ అండి, నేను మీ సత్యవనం. మరొక వీడియో ఏంటంటే 2280 మంది సబ్స్క్రైబర్లు అండి. అంటే నా సబ్స్క్రైబర్లు అంటే నా కుటుంబ సభ్యులే కదా. మరి నన్ను ప్రతిరోజు వీడియో పెట్టకపోయే ఇంకే వీడియో పెడుతుంది అని చూసే నా కుటుంబం అండి. మరి కొత్త వాళ్ళు కూడా చూస్తారు, సబ్స్క్రైబ్ లేని వాళ్ళు కూడా చూస్తారు కదా. మీరు కూడా నా కుటుంబమే. కానీ ఐడి వేస్టేజీ కంపెనీలో ఐడి తీసుకున్నది నువ్వు వట్టిగా కొనుక్కున్నది ఒక తీరు కాదు కదండి. అందుకే నా ఛానల్ ఐడి తీసుకున్న వాళ్ళు 2280 మంది, వాళ్ళు నా కుటుంబం. మరి మరో వీడియో ఏం పెట్టబోతున్నానంటే అందం గురించి అండి. చాలా అందంగా ఉన్నాను కదూ, చూడండి. మరి మీకు కూడా అందంగా ఉండాలని ఉందా? నా మొక్క పైన ఇక్కడ 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 మచ్చలు ఉండే. మరి వేస్టేజ్ కంపెనీలో జాయిన్ అయ్యి మా అర్చన మేడం గారిని అడిగినండి మచ్చలు పోయేది రాయమని. ఇదిగో చూడండి, బీబీ క్రీమ్ ఇచ్చింది. దానికి తగింది పెట్టినాక ఉంటుందా అండి? ఉండదు కదూ. అందుకే మచ్చలు పోయాయండి. ఆ తర్వాత ఫేస్ నీట్గా అవడానికి అడిగానండి. చూడండి, ఫేస్ వాష్ ఫోన్లో ఎంతోమంది వీడియోలు పెడతారు. ఇది వేస్టేజ్ కంపెనీలో జాయిన్ అయిన వాళ్ళు. చూడండి, ఈ ఫేస్ వాష్ వాడుతున్నాం. మరొకటి, ఇంత నీట్గా తెల్లగా కనబడడానికి ఫెయిర్నెస్ క్రీమ్. చూడండి, ఇదేంటిదండి? పైనాపిల్ తోటి రెడీ అయింది. చూడు, పెట్టుకుంటే ఎంత నీట్గా ఎంత మంచిగా కనబడతలేరా? మీకు కూడా ఇలా కావాలని ఉందా? మరి మూడోది అయిపోయిందా? నాలుగోదండి, నా జుట్టు కూడా నల్లగా కనబడుతుంది కదా. చూడండి, కనబడుతుంది. ఎందుకంటే అలాంటి ఆయిలే పెట్టుకుంటున్నాం కదా. అషూర్ ఎయిర్ ఆయిల్ అండి ఇది. ఇది కూడా వేస్టేజ్ కంపెనీలది. మరి ఇది కొత్తది, ఇది వాడేది. జుట్టు నల్లగా ఉంటే కలర్ కలిపిరేమో, ఎవరికెరగా డబ్బా చూపిస్తున్నావు, లోపట ఎలా ఉంది ఎవరికి తెలుసు అనే డౌట్ మీకు వస్తుంది, నాకు తెలుసు. అందుకే చూడండి, ఇగో ఆయిల్ ఎంత తెల్లగా ఉందో చూసిరా. ఎలాంటి కలర్ లేదు. చలికాలంలో కూడా గడ్డ కట్టదండి. మరి కొబ్బరి నూనె గడ్డ కట్టదా? గడ కూర్చొని ఎండలో పెట్టుకొని కొంచెం నెత్తి ఉల్లార పెట్టుకోవాలి. ఇదే అలాంటి ప్రాబ్లం లేదు. మరి దీనికి ఉన్న లక్షణాలు: జుట్టు నల్లగా ఉండడం, సొండు లేకపోవడం, జుట్టు పొడవుగా పెరగడం, మరి స్మెల్కు లోపల దాగున్న పురుగులు అంటే పేర్లు అవి కూడా బయటకు వచ్చేస్తాయి. వచ్చినాయి ఆల్రెడీ, నేను ఇచ్చిన స్కూల్కి పోయే పిల్లలకు. అత్తమ్మ, నువ్వు రెండే చెప్తున్నావు, మా బిడ్డల పేర్లు కూడా వెళ్ళిపోయినాయి, ఆ విషయం కూడా చెప్పమని చెప్పారు. చూసిరా, మన రోజు వాడే నూనెలో అన్ని లక్షణాలు ఉన్నాయా? లేవు కదూ. ఈ నూనెల ఒకటోది నల్లగా, రెండోది తలనొప్పి తగ్గడం, మూడోది చుండు లేకపోవడం, నాలుగోది జుట్టు పొడవడం, ఐదోది ఆ జుట్టుల పేర్లు దాగుంటే బయటికి వెళ్ళిపోవడం. ఒక్క నూనెలో 5 లక్షణాలు ఉన్నప్పుడు కొనుక్కొని వాడుకుంటే తప్పేముందండి? వాడతారా? చూడండి, ఇగో ఇది పడేయట్లే, పెట్టుకుంటున్నా. ఎంత బ్లాక్ కొడుతుందో చూడండి. మరి నా జుట్టు అందానికి కారణం ఈ అషూర్ ఎయిర్ ఆయిల్ అండి. ఫేస్ అందానికి ఫేస్ వాష్ ఫస్ట్ నల్ల బొంగు అంటే బీబీ క్రీమ్, ఫేస్ వాష్, ఫెయిర్నెస్ క్రీమ్. అంటే నా ఫేస్ ఒక లైన్కి వచ్చింది, చాలా అందంగా ఉన్నా. మరి నెత్తిల దుమ్ము అది ఇది పడ్డా కూడా మన జుట్టుకున్న నల్లదనం కాపాడుతూ ఒక దుమ్మును మాత్రమే తీసేసి నెత్తిని క్లియర్గా ఉంచడానికి ఏం కావాలి? షాంపూ. చూడండి, ఆచిరాలు షాంపూ కావాలి. పట్టాన్ని షాంపూలు దొరుకుతాయి, జుట్టును కూడా తెల్లబడగొడతాయి. కానీ తెల్లబడకుండా ఓన్లీ నెత్తిలో దాగున్న మురికినే బయటికి తీసేస్తుంది. నమ్ముతారా? నమ్మరు. కొనుక్కొని వాడినాకనే నమ్ముతారు. కానీ వాడిన ఒడిసింది బాటిల్, మరో బాటిల్ ఇది. అందుకే ఈ జుట్టు అందానికి ఈ 2 కారణాలండి. చూసిరు కదా, శరీర అందం, జుట్టు అందంగా ఉండడానికి 2. ఓకేనా? ఫేసు అందంగా ఉండడానికి బీబీ క్రీమ్, ఫేస్ వాష్, ఫెయిర్నెస్ క్రీమ్ 3. 5. మరి బాడీ అల్కగా సన్నగా కనబడడానికి ఫ్లాక్స్ ఆయిల్. ఎన్నండి? ఈరోజు 6 వస్తువుల వీడియో పెట్టినా. మరి మీ సత్యం అందంగా ఉందా? చూడండి, చాలా అందంగా ఉన్నా.
మీకు కూడా ఇలా ఉండాలని ఉందా ఉంటే నన్ను అడగండి. నా షాపులో అన్ని వస్తువులు పెట్టుకున్నా, కొనుక్కపోండి, వాడి చూడండి. నాతోటి వెస్టీజీ ఆఫీస్కు రండి, మొత్తం వినండి, మీ జీవితం కూడా మార్చుకోండి. ఓకేనా? బాయ్ మరి.